హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఏ బానిస. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కింగ్డమ్, స్టారింగ్ విజయ్ దేవరకొండ గారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే మనం పెట్టిన మనీకి అయితే వర్త్ భయ్య. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళా మూవీ. అంటే నాకు విజయ్ దేవరకొండ గారి కెరీర్లో ఎంత హై ఉందో స్టార్టింగ్లో, తర్వాత అంతా లో చూశారు. నాకు ఈ మూవీ మీద చాలా పాజిటివ్ ఉండే స్టార్టింగ్ అనౌన్స్మెంట్ దగ్గర నుండి. అందుకే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా భయ్య మూవీ మీద. అంత రీచ్ అయిందంటే నేను చాలా పెట్టుకున్నా కాబట్టి అంత రీచ్ కాలేదు. బట్ ఓవరాల్ మూవీ అయితే గుడ్. మీరు మూవీకి వెళ్ళే ముందు అయితే జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, ఖచ్చితంగా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది మూవీ. ఓవరాల్ ఒక డ్రామా భయ్య. ఒక డ్రామాని మనకి ఎంత విధంగా ఎలా చూపెట్టాలో గౌతమ్ తిరునాల్ గారు అలాగే చూపెట్టారు. ఎక్కడ డీవియేట్ అవ్వలేదు. దానికి మెయిన్ రీజన్ చెప్పుకోవాలంటే హృదయం లోపల సాంగ్ కూడా లేపేశారు భయ్య. అంటే సాంగ్ పెడితే మళ్ళీ ఎక్కడ డీవియేట్ అవుతారు స్టోరీ ఉండని చెప్పేసి అది కూడా లేపేశారు. మూవీలో మనకు లేదు సాంగ్, ఓన్లీ 2 సాంగ్సే ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ దేవరకొండ గారు అయితే చాలా బాగా చేశారు. తన ఇంటెన్సిటీ మనకు కనిపిస్తుంది. 3 వేరియేషన్స్ ఉన్నాయి భయ్య. ప్రతి దాంట్లో తన క్యారెక్టర్ చింపేశారని చెప్పొచ్చు. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో సత్యదేవ్ గారు అండ్ వెంకటేష్ యాజ్ మురుగన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు భయ్య ఇద్దరు. అండ్ మనకు వెంకటేష్ గారి గురించి స్పెషల్గా మాట్లాడుకోవాలి మనం. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన కాన్ఫిడెంట్, తన అనే మాట్లాడే విధానం చూస్తే చాలా బాగా అనిపించింది. ఒక లో అంటే కింద స్థాయి నుంచి ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడు భయ్య. నాకు మూవీలో పర్ఫార్మెన్స్ చూసినప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా బాగా చేశారు తను. సత్యదేవ్ గారు కూడా చింపేశారని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అనిరుద్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ మనకు అలా వెళ్ళిపోద్ది మూవీ తగ్గట్టు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి ఎలా అంటే ఎక్కడ స్టోరీ డివేట్ అవ్వకుండా మూవీ స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయ్యే వరకు స్టోరీ చెప్తారు అంతే. మనకి అని తెలిసిన స్టోరీ భయ్య, కొత్తదేం కాదు. బట్ తను చెప్పే విధానం బాగుంది అంతే. అండ్ దీన్ని మన సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఎంత పెద్ద హిట్ అయితే దాన్ని అంత గ్రాండ్గా తీస్తారని చెప్పి నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో నేనైతే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నా భయ్య ఈగర్లీ. ఇదైతే నాకు నచ్చిందని చెప్పొచ్చు. మీరు కూడా మీ థియేటర్కి వెళ్ళండి, మీ దగ్గరలో ఉన్న థియేటర్కి. మీ ఒపీనియన్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఏ బానిస.